ఎవరైనా కానీ ఈ మెడిసిన్స్ వాడుకుంటా కీమాలు ఎక్కించుకుంటే మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు, మనం ఇంట్లో పని చేసుకోవచ్చు, మనకి ఏ డౌట్ ఉండదు, అంతా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను అలోపతి అండ్ ఇది రెండు సైమల్టేనియస్గా వాడుతున్నాను. బాగా ఉన్నాను. ఆకలి అవ్వడం కానీ నా పనులు నేను చేసుకోవడం బెటర్ పొజిషన్లో ఉన్నాను. ఈ పునర్జన్ మెడిసిన్ తీసుకుంటూ కీమో స్టార్ట్ చేసినందాక వండర్ ఏంటంటే మా మమ్మీకి వామిటింగ్స్ కాలే, ఏ సైడ్ ఎఫెక్ట్స్ కాలే. హెల్త్ బాగాలేకుంటే హాస్పిటల్ తీసుకెళ్ళి సిటీ స్కాన్ రాసి బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్తే బ్రెస్ట్ వీక్ ఉంది కాబట్టి ఆమె తట్టుకోలేకపోయింది. ఫోన్లో మీది హాస్పిటల్ పేరు మాకు కనబడ్డది. ఇప్పుడు 3వ నెల తీసుకెళ్తున్నాం. నా పేరు నర్సింగ్, మా మిసెస్ పేరు లక్ష్మి. మేము సిద్దిపేట నుండి వచ్చాము. మేము కొంచెం హెల్త్ బాగాలేకుంటే హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఏం చేశారంటే బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత కొంచెం కనబడుతున్న ఇట్లా లక్షణాలు అంటే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఆయన ఏం చేసిండే పెట్టి స్కాన్ రాసి తీపిస్తే తేలిన తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలిస్తే బ్రెస్ట్ అది ఆపరేషన్ చేయించినాం. 2 సార్లు కీమో ఇప్పించిన తర్వాత ఆమెకు కొంచెం వీక్ ఉంది కాబట్టి ఆమె తట్టుకోలేకపోయింది. మళ్ళీ ఫోన్ చెక్ చేస్తుంటే ఫోన్లో మీది హాస్పిటల్ పేరు మాకు కనబడ్డది. నేను కాంటాక్ట్ అయితే వాళ్ళు రమ్మన్నారు. ఫస్ట్ నెలలో వచ్చాము, చూపెట్టాము. ఓకే, అప్పటికంటే ఇప్పుడు బెటర్ కానీ 2వ నెల వాడాము. ఇప్పుడు 3వ నెల తీసుకెళ్తున్నాం. బాగానే ఉంది. అయితే ఆమెకు అప్పుడు మొత్తం నడవలేకపోతుండే. సార్ని కలిసిన తర్వాత మెడిసిన్ వాడినాక ఇప్పుడు ఆమె పని ఆమె చేసుకోగలుగుతుంది. ఇంట్లో పని చేసుకుంటుంది, బట్టలు పిండుకుంటుంది, అన్నీ చేసుకుంటుంది. ఫుడ్ బాగానే ఉంది. అప్పుడు కొంచెం తినేది, ఇప్పుడు 2-3 సార్లు తింటుంది. అట్లా ఆకలి బాగానే ఉంది. నమ్మే వచ్చినాం కదా, ఇక్కడ దాకా నమ్మకుంటే రాము కదా, నమ్మే వచ్చినాం. మాకు ఆ మందులు వద్దనే దీని మీద కావాలనే వచ్చినాం. అది నాకెట్లా అంటే నేను కార్ డ్రైవర్గా మాకు తెలిసిన సార్ ఉండే, ఆయనకు సేమ్ ఇట్లాగే వస్తే కీమోలు ఇచ్చి ఆయనకు అదే అయిపోయి తెచ్చుకున్నారు. వాళ్ళు మెడిసిన్ వాడినాక ఆయనే ఆయుర్వేదం మీద మాకు అట్లా అదైందన్నమాట.